Garuda Express, an international courier service. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి హిట్ మూవీస్తో మంచి జోరులో ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద అభిమానం మనందరికీ తెలిసిందే. కట్టి కాలే వరకు నేను పవన్ అభిమానినే అని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఈ మధ్యే. అసలు సంగతిలోకి వస్తే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దువ్వాడ జగన్నాథం మూవీ రిలీజ్ ఇవాళ. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించేసిన మూవీ యూనిట్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ భలే హంగామా చేసేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వివాదాల గురించి మాట్లాడేందుకు కూడా దర్శకుడు హరీష్ శంకర్ ఏమాత్రం తటపటాయించకపోవడం విశేషం. డీజేకు మొదటగా ఎదురైన అతిపెద్ద ఇబ్బంది డీజే లైక్స్. బహుశా ఇండియాలో ఏ సినిమా ఎదురుచూడని స్థాయిలో క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. కారణాలు ఏవైనా డీజే టీజర్కు 2.2 లక్షల లైక్స్ ఉంటే 1.8 లక్షల డిస్లైక్స్ కొట్టారు జనాలు. డిస్లైక్ కొట్టడానికైనా సరే మా సినిమా టీజర్ చూసారుగా, ఆ రకంగా మాకు ప్రమోషన్స్ వీడియోకు వస్తున్నాయి కదా, సోషల్ మీడియా ద్వారా వస్తున్న ప్రచారాన్ని స్వీకరించినప్పుడు దాని ద్వారా వస్తున్న విమర్శలను కూడా తీసుకోవడానికి నేను రెడీ అని చెప్పాడు హరీష్ శంకర్. గతంలో కూడా ఒక హీరో అభిమానులకు మరో హీరో అభిమానులకు విభేదాలు ఉండేవి. పక్క హీరో సినిమా రిలీజ్ అయిందంటే టికెట్స్ కొని మరీ మమ్మల్ని తీసుకెళ్లేవాళ్లు. బాగుంటే డైరెక్టర్ బాగా తీశాడని, బాగోకపోతే పర్లేదులే ఇంకో సినిమా బాగుంటుందిలే అనుకునేవాళ్లం. గ్రౌండ్కి రారా చూసుకుందాం అనే టైపు గొడవలు కూడా ఉండేవి. కానీ తెల్లారి మళ్ళీ అదే గ్రౌండ్లో అందరం ఆడుకునేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పర్మనెంట్ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా దూరం పెరుగుతోంది. విమర్శించడం సరే, సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్ళంతా చదువుకుంటున్నవారే. వీరు విమర్శించడం కోసం ఉపయోగిస్తున్న భాషే అభ్యంతరకరం. దీన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ యాంటీ ఫ్యాన్స్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్.